హాయ్ అండి, వెల్కమ్ టు ధన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం టమాటో రసం చేసుకుందాం. చారు వేరు, టమాటో రసం వేరు. ఈరోజు మనం టమాటో రసం చేసుకుందాం. మనం రసం పౌడర్ ఆల్రెడీ చేసుకున్నాం కదా మన ఛానల్లో. ఆ రసం పౌడర్ యూస్ చేసుకొని, ఇదే ఆ రసం పౌడరు, ఇది యూస్ చేసుకొని రసం చేసుకుందాం. టమాటోస్, గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపి పేస్ట్ చేసుకోండి. తర్వాత మనం చారు కాసుకుండేది ఏదైనా సరే, రసం చేసుకుండేది దాంట్లో వేసుకోండి. దాంట్లో సరిపడా వాటర్ వేసుకొని మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో దాని ద్వారా అదంతా చేసుకోండి. చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా. నేను మీడియంలో చేస్తున్నాను. అందులో కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2-3 స్పూన్స్ వరకు మనకు సరిపడా అంత రసం పౌడరు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కొంచెం బాయిల్ చేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం షుగర్ కూడా వేసుకుంటాను. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు కలుపుకోండి. నాకు కొంచెం చిక్కగా అవుతుందని నేను కొంచెం వేసుకున్నాను. అంటే మరిగాక కొంచెం చిక్కబడుతుంది కదా, దాని గురించి. ఇప్పుడు కొంచెం షుగర్ వేసాను, ఒక హాఫ్ స్పూన్. మంచిగా బాయిల్ వచ్చి, ఈ టమాటా రసానికి మనం చారు పెట్టుకున్నప్పుడు కొంచెం కిందకి వెళ్ళాలని చెప్పాను కదా, ఇది అలా అవసరం లేదు. మరిగితే చాలు. పొంగు ఒక 2 సార్లు పొంగు వస్తే చాలు, ఆఫ్ చేసేయడమే. తర్వాత మంచిగా పోపు వేసుకోవాలి. ఇందులో ఇంగువ మెయిన్గా వేసుకోవాలి. కొంతమంది ఇంగువ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నాకు ఇంగువ టేస్ట్ ఇష్టమే. రసానికి చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి, వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా వేపుకోవాలి. ఈ వేపిన దాంట్లో మనం చారులో వేసుకోవడమే, రసంలోని, టమాటా రసంలోని. ఇది టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్తో కూడా చాలా బాగుంటుంది, వెజ్ కర్రీస్తో కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.